వందనములు. అయితే ఇందులో మనము ఒక వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఇక్కడ 15వ వర్షంలో అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే విధంగా ఈ తప్పైన కుమారుని విషయంలో ఈ విధంగా, గొర్రె విషయంలో ఏ విధంగా మాట్లాడబడుతుంది. అదే విధంగా ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఆ వెండి నాణ్యంలో ఒక నాణ్యం తనకు దొరికింది. అది పోయి తిరిగి తనకు దొరికినప్పుడు ఇక్కడ కూడా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక పాపి విషయమై అని అక్కడ రాయబడి ఉంది. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే ఇక్కడ మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఉన్నారు, మారు మనసు పొందు ఒక పాపి ఉన్నాడు. ఈ రెండు విషయములు మనము ధ్యానిద్దాం. అంటే ఇక్కడ నీతిమంతులు ఎవరు అని అంటే వీరికి మారు మనసు అక్కరలేదు. వీరికి మారు మనసు అక్కరలేని ఒక నీతిమంతులు 99 మంది ఉన్నారు. కానీ మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈ మాట ప్రభు ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయన ఏంటి సుంకరులు పాపులతో భోజనం చేస్తున్నాడు, వారితో కలిసి జీవిస్తున్నాడు ఏంటి అని ఈ విధంగా సందేహం, ఈ విధంగా తనను వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఆ ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మారు మనస్సు పొందు అంటే వీరు ఎవరు అనంటే వీరు తన స్వనీతిని స్థాపింపగోరుచు దేవుని నీతి నెరగని వారే ఈ పరిసయ్యులు, శాస్త్రుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీరు తాము అనుకుంటున్నారు నేను నీతిమంతుణ్ణి, నాకు మారు మనసు అక్కర లేదు అని వారు అనుకొనిచున్నారు. అంటే నిజంగా వీరికి మారు మనసు అంటే తెలుసా? అసలు మారు మనసు అంటే ఏంటి అనేది మనం గమనిస్తాం. అంటే మేము మారు మనసు పొందుతున్నాము, మేము మారు మనసు పొందాము, మొత్తానికి ఇప్పుడు మేమెవరము నీతిమంతులం, మేము మొత్తానికి నీతిమంతులం, మాకన్నీ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఆజ్ఞలు తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో. మనిషి తన స్వనీతిని స్థాపింపగోరుచున్నాడు. ఈ రోజు చాలా మంది ఎట్లా అంటే ఒక భక్తి కలిగి ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుచున్నారు, ఇంకేముందిలే నేను పర్ఫెక్ట్, చాలా బాగున్నాను, నేను చాలా బాగున్నాను, అన్ని విషయంలో చాలా బాగున్నాను, మంచి దశభాగం ఇస్తున్నాను, వాక్యం వింటున్నాను, చర్చికి వెళ్తున్నాను, పాట పాడుచున్నాను, ప్రార్థిస్తున్నాను, మంచిది. కానీ నీవు ఒక నిజమైన మారు మనసు పొందినావా అనేది ఇక్కడ ఒక విషయం. అంటే మారు మనసు అంటే ఏమిటి అని అంటే క్రీస్తు మనసు కలిగి ఉండడమే మారు మనసు. హల్లెలూయా. నీ మనస్సు పోవాలి, నీలోనికి క్రీస్తు మనసు రావడమే ఒక నిజమైన మారు మనసు. కానీ వీరు తమ స్వనీతిని స్థాపింపగోరుచున్నారు. అంటే దేవుని నీతి వేరు, మన నీతి వేరు. ఇప్పుడు మనము స్థాపించుకున్న దానిపైన మనం నిలబడతాం. ధర్మశాస్త్రము ముట్టొద్దు, రుచి చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు, పుదీనాలో జీలకర్ర అంత పర్ఫెక్ట్, చాలా బాగున్నారు, మంచిగా ఆచరిస్తూ ఉన్నారు, మంచిగా పాటిస్తున్నారు. కానీ
వారు ఒక మనస్సు విషయంలోకి వచ్చేసరికి, మారు మనసు విషయం వచ్చేసరికి వారి యొక్క వ్యక్తిత్వంలో మార్పు లేదు. పైకి మంచి వస్త్రాలు కలిగి ఉన్నారు, పైకి నిలువుటంగిలు కలిగి ఉన్నారు, మంచి పరిచయులు శాస్త్రులు అంటే వీరు ధర్మశాస్త్రమును పూర్తిగా ఎరిగిన వారు. బలులను గూర్చి ఆరాధన గురించి, అందులో ఉన్న పద్ధతుల గురించి, ఇవన్నిటి గురించి వారికి తెలుసు. అందుకనే వీళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్ర పరిచయులు, సద్దుకాయలు, వీరందరూ కూడా అన్ని విషయంలో వారికి తెలుసు. వీరు పైకి చూస్తే మంచి భక్తిగా ఉన్నారు, పైకి చూస్తే చాలా బాగున్నారు. అదే చూస్తే మంచి చేతిలో మంచి బైబిల్ ఉంది, చర్చికి వెళ్తున్నారు, పాట పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. అంటే ఇతరులకు కనబడడానికి చాలా బాగుంది. కానీ దేవునికి కనబడడానికి నీవు ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు? నీ యొక్క స్వనీతి అంటే నిన్ను బట్టి నువ్వు ఒక సంతోషం, నీ పద్ధతులను బట్టి, నువ్వు వెళ్ళే మార్గమును బట్టి నీలో ఒక సంతోషం. అంటే నువ్వు ఆ మార్గంలో నడుస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు, దాన్ని బట్టి ఆ మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నావు. కానీ దాన్ని బట్టి ప్రభు ఎంతవరకు ఆనందిస్తూ ఉన్నాడు? ప్రభు దాన్ని బట్టి నీలో ఆనందిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనస్సు మారకుండా మనం చేసే భక్తి అంతా వ్యర్థం. నీ మనస్సే మారలేదు. పరిసయుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను సుంకర వంటి వాడని కాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను అందరికీ సహాయం చేస్తున్నాను, వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఇవన్నీ కూడా చేస్తున్నాను, ఇది మంచి, ఇది నేను చేస్తూ ఉన్నాను, ఈ సుంకర వంటి వాడని మాత్రం నేను కాను అని తన స్వనీతిని స్థాపింపబోనగూర్చున్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనిషి తన భక్తిని బట్టి, తన స్వనీతిని బట్టి తాను ఏదో నేను గొప్పవాణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని అనుకొనిచున్నాడు. కానీ నిజంగా నీ యొక్క అంతరంగ హృదయంలో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించు. ఒక నిజమైన మారు మనసు అంటే నీ భక్తి, నీ ఆరాధన, నీ పాట కాదు. ఒకప్పుడు మనం ఎవరినో నమ్మినాం, ఇప్పుడు యేసును నమ్మినావు, కానీ నీ మనస్సు మారిందా? నీ ఆలోచన మారిందా? నీ ఉద్దేశములు మారినాయా? నీ తలంపులు మారినాయా? నీ యొక్క వ్యక్తిత్వం మారిందా? మారలేదు. దేవుడు మారినాడు, కానీ నీవు మారలేదు. హల్లెలూయా. దేవుడు మారడం వేరు, నీవు మారడం వేరు. హల్లెలూయా. దేవుడు మారినాడు, కానీ నీ మనస్తత్వం మారలేదు, నీ యొక్క ఉద్దేశములు మారలేదు, నీ తలంపులు మారలేదు. ఇది నిజమైన మారు మనసు కాదు. ఈ విధంగా మారకుండా ఉండే మనసు మారు మనసు కాదు. మారు మనసు అంటే నీవు క్రీస్తు మనసును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవడమే ఒక నిజమైన మారు మనసు. ఒక నిజమైన మారు మనసు అని అంటే నీలో క్రీస్తు నీలోనికి రావడమే ఒక నిజమైన మారు మనసు. నీ మనసు పూర్తిగా లోకం వైపు ఉండే, ఇప్పుడు పూర్తిగా క్రీస్తు వైపు మారాలి. నీ మనస్సు పూర్తిగా లోకానుసారమైన విషయములపై ఉంది, నీ ఇప్పుడు క్రీస్తు వైపు మారిపోయింది. అదే ఒక నిజమైన మారు మనసు. నీ యొక్క మనసును పూర్తిగా ప్రభుతో ఆనుకొని ఉండాలి, ప్రభు మనసుతో అతుక్కొని ఉండాలి, ప్రభుతో మంచి అతకబడి ఉండాలి, ప్రభు యొక్క దృష్టికి నువ్వు అంగీకార యోగ్యముగా ఉండాలి. ఇక్కడ వీరు మారు మనసు అక్కర్లేని నీతిమంతులు ఉన్నారు. మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఇక్కడున్న వ్యక్తి నేను నీతిమంతుని అనట్లేదు, అయ్యా నేను పాపిని, నేను కనీసం నా సుంకర్ అంటున్నాడు, నేను నా తల పైకెత్తుటకు నేను చూడడానికి కూడా నేను యోగ్యుడను కాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పాపి మారు మనసు పొందుతున్నాడు, ఒక పాపి నిజమైన మారు మనసు పొందుతున్నాడు. అంటే తన పాపమును గురించి ఇక్కడ మనం తప్పిపోయిన కుమారుని మనం ఇక్కడ చూసినట్లయితే తను ఒక మాట అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నేను పాపమును చేసి ఉంటుని. అంటే తనలో ఒక రియలైజేషన్,
తనలో ఒక మారు మనసు కలిగింది. తన మనస్సు పూర్తిగా మారిపోయింది. ఈ లోకము ఇవన్నీ సమస్తము దుర్వ్యాపారం వలన తనంతా కూడా నష్టపరుచుకున్నాడు. ఇదంతా కూడా వ్యర్థమని అనుకున్నాడు. అవన్నీ పూర్తిగా విడిచిపెట్టినాడు. ఇప్పుడు తాను దేవుని కుమారునిగా అంగీకరింపబడడానికి తాను ముందుకు వస్తూ ఉన్నాడు. అదొక నిజమైన మారు మనసు. తన తండ్రికి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తన తండ్రి నుండి దూరము వెళ్ళిపోయినాడు. సమస్తాన్ని కూడా తను విడిచిపెట్టి తన తండ్రి ఆస్తి నుండి తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం, చెడు స్నేహములు ఇవన్నీ కూడా లోకమును మొత్తానికి ఒక విషయంలో చెప్పాలంటే లోకమును ప్రేమించడానికి వెళ్ళిపోయినాడు. లోకములో ఉన్నవాడిని వైపు వెళ్ళుచున్నాడు. ఎప్పుడైతే దాని వలన తాను ఎన్నో జీవితంలో నష్టమైపోయింది. ఒక శాంతి లేదు, లోపల ఒక సమాధానము లేదు, లోపల ఏమీ లేదు. తన మొత్తం పూర్తిగా తన ఆత్మీయ ఆనందమును నష్టమైపోయినాడు. తను పూర్తిగా తనలో ఉన్న ఆత్మీయతను పూర్తిగా నష్టమైపోయింది. తన జీవితంలో సమస్తము నష్టమైపోయింది. అప్పుడు తన తండ్రి గుర్తుకొచ్చినాడు. అయ్యో నా తండ్రి కనీసం తినడానికి తనకు పందుల పట్టు కూడా దొరకట్లేదు. ఈ విధంగా తను ఒక రియలైజేషన్ అవుతున్నాడు. అయ్యో నేను చేసింది తప్పు, నేను పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసినని అని దూరంగా నిలబడ్డాడు. అక్కడ ఆయన వస్త్రములు పూర్తిగా మలినముతో నిండబడి ఉన్నాయి. పూర్తిగా మలినమైపోయింది. పూర్తిగా దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రం పూర్తిగా మలినమైపోయింది. తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయినాడు. తనకిచ్చిన వస్త్రం పూర్తిగా మలినమై మురికి బట్టలతో వచ్చి అక్కడ దూరంగా నిలబడి ఉన్నాడు. తను అనుకుంటున్నాడు, నేను అనుకుంటా నా తండ్రి దగ్గరికి నేను వెళతాను, నా పాప విషయమే నేను ఒప్పుకుంటాను, ఇక నుంచి దాన్ని విడిచిపెడతాను, ఇది ఆయన కుమారుడిగా నేను అనబడటం కూడా యోగ్యుడను కాను, కానీ నన్ను ఒక పనివాడిగా నేను ఆయన చూస్తాడని తన హృదయంలో ఎప్పుడైతే అనుకున్నాడో, ఎప్పుడైతే ఆ కుమారుణ్ణి చూసినాడో తండ్రి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి తాను కౌగిలించుకున్నాడు. తన వస్త్రములను తీర్చివేసినాడు. ఇదిగో ఈయనకు ఒక ప్రశస్త వస్త్రమును ధరింపజేయడి, ఈయనకు ఒక ప్రశస్తమైన వస్త్రమును ధరింపజేయడి, ఈయనకు చేతికి గొర్రె పిల్లల రక్తమందైనను మేక పూర్తిగా మారిపోయి తను పూర్తిగా తెలుసుకున్నాడు. తన మనస్సును పూర్తిగా మారిపోయింది. తన దేవుని వైపు తిరిగి ఉన్నాడు. తన తండ్రి వైపు తిరిగి ఉన్నాడు. అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే తన మనస్సు పూర్తిగా మారిపోయింది. ఆ పూర్తిగా లోకానుసారమైన మనస్సు తన మనసును పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు తిరిగి తన తండ్రి యొద్దకు వచ్చినాడు. ఇది ఒక నిజమైన మారు మనసు. ఇదొక పాపి తన విషయమై తన వ్యక్తిగత జీవితంలో తన విషయమై తను పశ్చాత్తాపపడి నిజంగా నేను పాపిని అని ఎవరైతే గ్రహిస్తారో వారిని బట్టి పరలోకము దేవుని దూతలు సంతోషిస్తూ ఉన్నాయి. ఇలా తను తెలుసుకున్నాడు తన యొక్క పరిస్థితిని. ఇంకా సమరయ స్త్రీని, ఇంకా జక్కేను మనం చూసినట్లయితే, ఒక పాపాత్ముడైన స్త్రీని మనం చూసినట్లయితే వారు తమ మనస్సును పూర్తిగా మార్చుకున్నారు, తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే చూడండి, వీరందరూ కూడా యేసు మనస్సును ధరించుకొని వెళ్ళిన వారు, ప్రభు యొక్క మనస్సును ధరించుకొని వెళ్ళిన వారు. పరిస్థితికి ప్రభు యొక్క మనస్సు ధరించుకోలేదు. తన స్వనీతిలో ఉన్నాడు. తాను మంచి భక్తుణ్ణి, అయ్యో నాలో ఏమీ లేదు, నేను చాలా మంచి భక్తుణ్ణి, నేను మంచి భక్తి పరదాలను, నా లోపల ఏమీ లేదు అని ఒక తన యొక్క స్వనీతిని స్థాపింపబోచున్నాడు. కానీ తన అంతరంగ హృదయంలో ఉన్న విషయములను తాను గ్రహించలేకపోయినాడు. తన వ్యక్తిగత జీవితంలో నిజముగా ఒక నిజమైన మారు మనసు ఉందా? తను అనుకుంటా ఇదే మంచి భక్తి, కానీ నిజంగా నీ లోపల ఒక నిజమైన క్రీస్తు మనసు కలిగి ఉన్నావా?
పరిశుద్ధత కలిగి ఉన్నావా? క్రీస్తు యొక్క యథార్థత కలిగి ఉన్నావా? క్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉన్నావా? ఇవన్నీ కలిగి లేకుండా ఉండేది మారు మనసు కాదు, అది పరిశీలన వంటి మారు మనసు. హల్లెలూయా. అదే నీ స్వనీతి, నువ్వు స్థాపించుకున్న మారు మనసు. అదే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకము ఆనందిస్తుంది. ఒక 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 మారు మనసు అక్కర్లేని 99 మంది విషయముల గురించి కాదు. మారు మనసు పొందినవాడు, మారు మనసు అక్కర్లేని నీతిమంతులకు ప్రభు అవసరం లేదు, ప్రభు మనసు అవసరము లేదు. కానీ మారు మనసు పొందు ఒక పాపి విషయం, పాపి మారు మనసు పొందినప్పుడు ఎవరైనా గాని, అది చెక్కే గాని, అది పాపత్రైన స్త్రీ గాని, మరి ఎవరైనప్పటికీ కూడా వారు క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును పూర్తిగా కలిగి ఉన్నవారు, క్రీస్తును ధరించుకొని తమ మనసును పూర్తిగా విడిచిపెట్టి క్రీస్తు మనసును ధరించుకున్నప్పుడు పరలోకంలో ఉన్న దూతలు ఆనందించినారు. పరలోకంలో దేవుడు సంతోషించినాడు. ఒక పాపి మారు మనసు పొందుచున్నాడు. ఒక పాపికి భక్తి నేర్పించడానికి ప్రభు రాలే, ఒక పాపికి పాట నేర్పించడానికి ప్రభు రాలేదు, ఒక పాపికి ఆరాధన నేర్పించడానికి ప్రభు రాలేదు. ఒక పాపి మారు మనసు ఇవ్వడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఈ మారు మనసు పొందకుండా, నీ మనసును పూర్తిగా మార్చుకోకుండా నువ్వు చేసిన భక్తి ఆరాధన అది నిన్ను సంతోషపరిచే విధంగా ఉంటుంది, కానీ దేవుని సంతోషపరిచే విధంగా ఉండదు. హల్లెలూయా. నిన్ను సంతోషపరిచే భక్తి అది కొంతకాలం ఉంటుంది, కానీ క్రీస్తును దేవుని సంతోషపరిచే భక్తి అది శాశ్వతకాలం ఉంటుంది. ప్రభు నీ భక్తిని బట్టి నీవు సంతోషిస్తున్నావు, నీ మనస్సును బట్టి నీవు సంతోషిస్తున్నావు, నీ ప్రార్థనను బట్టి నీవు సంతోషిస్తున్నావు, నీ పాటను బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, నీలో ఉన్న జ్ఞానం బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. కానీ నీలో ఉన్న నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు పాట పాడుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు సంతోషిస్తున్నాడా? ఈరోజు మనలో ఉన్న వ్యక్తిత్వం ఏంటి? నిజంగా ఈ రోజు మనం అనుకుంటాం అన్ని విషయంలో we are the perfect, మేము చాలా పర్ఫెక్ట్, అన్ని మాకు తెలుసు, మాకు అన్ని విషయంలో తెలుసు, మేము అన్నిట్లో మంచిగా ఒక పరిశుద్ధంగా మేము ఉన్నాం. మాకు మార్మన్స్ ఏంటి? మార్మన్స్ ఏంటి? మేము ఎప్పుడో పొందుకున్నాం. అవును, నీవు నీ స్వనీతిని బట్టి పొందుకున్న మారు మనసు వేరయ్యా, దేవుడిచ్చే మారు మనసు వేరు. దేవుని దగ్గర పొందుకున్న మనస్సు లోకాన్ని వెతికేది కాదు, లోక సంబంధమైన ఆచారాలను వెతికేది కాదు, లోకంలో ఉన్న శరీరాశిని వెతికేది కాదు, లోకంలో ఉన్న జీవపు డంబమును వెతికేది కాదు, లోకంలో ఉన్న దేన్ని వెతికేది కాదు, లోకంలో క్రీస్తును వెతికేది. హల్లెలూయా. లోకంలో లోక సంబంధమైన వాటిని వెతికేది కాదు, క్రీస్తును వెతికేది, క్రీస్తు పరిశుద్ధతను వెతికేది, క్రీస్తు నీతిని వెతికేది, క్రీస్తుని గురించి ప్రకటించేదే. ఇది ఒక నిజమైన మారు మనసు. ఎవరు క్రీస్తు మనసు కలిగి ఉన్నారో వారి ఒక నిజమైన మారు మనసు కలిగిన వారు. ఒక వ్యక్తి హృదయము లోపల ఎప్పుడైతే దేవుడు వస్తాడో వారి లోపల దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి హృదయంలో కార్యము చేసినప్పుడు మొట్టమొదటగా వారి హృదయం లోపల నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి వారి హృదయంలో ఒప్పింపబడుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం మనం గమనించినట్లయితే, ఒక పాపి విషయంలో మనం గమనించినట్లయితే, నీతి అనగా ప్రభువే దేవుడే నీతి అయినాడు, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, ఈ పాపమును బట్టి నాకు మరణం వస్తుంది, ఈ మరణమును విడిపించడా, ఈ పాపమును బట్టి నాకు మరణం ఉంది, అదే తీర్పు అనే నరకం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి హృదయము లోపల, ఒక వ్యక్తి అంతరంగ హృదయము లోపల దేవుడు కార్యము చేసినప్పుడు తన జీవితమును పూర్తిగా, తన మనసును పూర్తిగా విడిచిపెట్టి నేను పాపిని ఒప్పుకొని, ఊహను బట్టి కాదు, జ్ఞానమును బట్టి కాదు, భ్రమను బట్టి కాదు, ఒక వ్యక్తి యొక్క మోటివేషన్ బట్టి కాదు, ఒక వ్యక్తి యొక్క ఎమోషనల్ బట్టి కాదు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి హృదయము లోపల, తన అంతరంగ హృదయము లోపల నీవు పాపి అని గుర్తించినప్పుడే నీవు క్రీస్తు మనసును ధరించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు అంతరంగ హృదయం లోపల నీలో ఉన్న వ్యక్తిత్వం ఏంటి? నీ లోపల క్రీస్తు మనసు ఉందా, లేకుంటే నీ మనస్సు ఉందా? ఒకసారి నీ వ్యక్తిగత హృదయం లోపల, నువ్వు వ్యక్తిగతంగా నీ హృదయములో ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అంటే మనిషి పైరూపాన్ని చూస్తున్నాడు, మనిషి అంతరంగ హృదయము చూస్తే, ఈ పరిస్థితులు సద్దుకాయలు ధర్మశాస్త్ర బోధకులను చూస్తే ఓ పైకి మంచిగా
ఉన్న వ్యక్తిత్వం ఏంటి? నీ అంతరంగ హృదయము లోపల దేవుని యొక్క క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క కరుణ, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు యొక్క యథార్థత ఒకసారి నీ అంతరంగ హృదయము లోపల ఒక్కసారి ఆలోచించు. నీ లోపల నీ మనసు కలిగి ఉన్నావా, లేకుంటే క్రీస్తు మనసు కలిగి ఉన్నావా? ఇది నిజమైన మారు మనసు కాదు. నీ మనసు వేరు, నీ నీతి వేరు, దేవుని నీతి వేరు. ఈరోజు మనుషులు తన్ను కనపరుచుకోవడానికి ఎంతో భక్తి, ఎంతో ప్రార్థన, ఎంతో ఆరాధన నువ్వు చేస్తున్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు అంగీకారమైన యోగ్యముగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. చూడండి, యెషయా సమూయేలు దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు చాలా అక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. సమూయేలు అనుకున్నాడు, అదే 7 మందిని అక్కడ నిలబెట్టినాడు. యెషయాకి 7 కుమారులు, అందులో చిన్నవాడు దావీదు. అయితే వీరందరూ నిలబెట్టినప్పుడు సమూయేలు కూడా అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాచబడి ఉంటుంది, వారందరినీ కూడా పరిశుద్ధపరిచి వారి చేత బలి అర్పిస్తాడు. సమూయేలు బలి అర్పించి ఆయనే పరిశుద్ధపరుస్తాడు, ఆయనే వారి చేత బలి అర్పింపజేసి అక్కడ నిలబెడతాడు. ఇదే ఫస్ట్ ఎలియాబు చూస్తాడు, అయ్యో దేవుడు ఎన్నుకునే వ్యక్తి ఇతడేనా అని తాను చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అందరినీ కూడా తృణీకరిస్తాడు. ప్రతి వ్యక్తిని కూడా తృణీకరిస్తాడు. కానీ మరి ఇంకెవరైనా ఉన్నారా అని సమూయేలు అడిగినప్పుడు అప్పుడు అంటాడు, ఆ యెషయా కూడా అని అంటాడు దావీదుని గురించి, సరే కడవరి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకొంచున్నాడు. హల్లెలూయా. కడవరి వాడు ఒకడు ఉన్నాడు, వారు గొర్రెలు కాచుకొనుచున్నాడు అని ఆయనను కూడా ఈయన ఎన్నిక లేని వాడిగా తీసివేసినాడు. కానీ ఈ యొక్క చూడండి, ఈ దావీదు ఎప్పుడైతే వచ్చినాడో సమూయేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి వెంటనే దావీదును అభిషేకించాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు, యెహోవా అంతరింద్రియములు పరిశోధించువాడు. హల్లెలూయా. అంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు. దావీదును మనం గమనించినట్లయితే ఆయనను సమూయేలు పరిశుద్ధపరచలేదు, ఆయన చేత బలి అర్పించలేదు. ఒక నిమిషం దాని రెఫరెన్స్ నేను చదివిస్తాను. రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం, ఒక నిమిషం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొన్ని వచనాలు ఎవరైనా చదవండి. 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. 16వ అధ్యాయం 1వ సమూయేలు 16:5 నుంచి కొన్ని వచనాలు చదవండి. అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషాయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అట్లనే ఆంటీ 12వ వచనం నుండి చదవండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే,
నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపుటమును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. చాలండి. ఇక్కడ చూడండి, ఆ సమూయేలు అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. కానీ దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ దావీదును సమూయేలు శుద్ధి చేయలేదు, ఆయన చేత బలి కూడా అర్పించలేదు. అంటే ఇది ఒక ధర్మశాస్త్రానికి గుర్తుగా మనము గమనించాలి. అంటే మొత్తానికి వీళ్ళు బలి అర్పించారు, శుద్ధి చేశారు అంటే పైపైన మంచి భక్తి ఉంది. అంటే పైకి చూస్తే అరే మంచి బలి చేస్తున్నాడు, అరే మంచి సమయాలు కదా, మంచి ప్రవక్త కదా, ఈ ప్రవక్తనే వారిని ఏం చేశాడు, శుద్ధినిగా చేసి వారిని బలి అర్పింపజేసినాడు. అంటే ఈ విధంగా తను శుద్ధి చేసి బలి అర్పింపజేసినాడు. కానీ దావీదు ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. అయితే ఈ అరణ్యంలో ఉన్న వ్యక్తిని దేవుడు తన ఎదుటికి ఆ సమయానికి తెప్పించి రమ్మని చెప్తే తను వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు సమయాలతో దేవుడు అంటున్నాడు, లేచి వెంటనే ఇతన్ని అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతడే అని అక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ఇక్కడ వీళ్ళు చూస్తే మంచిగా శుద్ధిగా ఉన్నట్టుంది, వీళ్ళు చూస్తే మంచి బలి అర్పించినట్టుగా ఉంది, కానీ అభిషేకించబడిన వ్యక్తి వేరు. హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు గురించి దేవుడు ఒక మాట మాట్లాడుచున్నాడు, ఆయన నా హృదయానుసారుడు అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు. అంటే చూడండి, దావీదు దేవునికి హృదయానుసారుడు. కానీ ఇక్కడ వీరికి మంచి భక్తి ఉంది. వీరికి సమయాలు అభిషేకించినాడు. అమ్మో, సమయాలు అంటే ఈరోజు ఫాస్ట్ అనుకోండి, అయ్యో పాస్టర్ రోజు ఆయన పలాన్ బ్రదర్ మంచివాడు, ఆ పలాన్ సిస్టర్ చాలా మంచిది, ఆ పలాన్ బ్రదర్ చాలా మంచివాడు, మంచిగా ప్రార్థిస్తాడు, పాట పాడతాడు. అంటే వీరందరూ కూడా, అంటే ఈ పాస్టర్ కూడా ఏం చూస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం గమనించినట్లయితే సమయంలో ఒక సేవకుడిగా మనము ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, అరే ఎలియాబు చాలా బాగున్నాడు, చాలా ఎత్తుకున్నాడు, చాలా లావున్నాడు, అరే నిజంగా దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడేనేమో, ఇతడే అని అంటే లేదు ఇతడు కాదు. వాళ్ళందరూ కూడా వన్ బై వన్ మొత్తం కూడా తృణీకరిస్తాడు దేవుడు. అయితే దేవుడు సమయాలతో ఒక మాట అంటున్నాడు, మనుషులు అంటే నువ్వు ఆయన రూపమును ఆయన ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని పరిశోధించువాడు, హృదయ అంతరింద్రియాలను పరిశోధించువాడు అని దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే ఆ పిలువనప్పు ఆయన ఎవరో అనగానే అక్కడ ఆలస్యము లేదు. అక్కడ దావీదు రాగానే ఈయన సమయాలు వారిని అభిషేకించడానికి ఆలోచిస్తున్నాడు, ఈయన ఎట్లున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆలోచన లేదు, ఏమీ లేదు. వెంటనే దావీదును వెంటనే అభిషేకించమని సమయాలతో చెప్పినాడు. ఎందుకంటే చూడండి, దేవుని దృష్టిలో ఉన్నవారు వేరు. దేవుని దృష్టిలో ఉండాలి మనం. ఒక సేవకుల దృష్టిలో కాదు, ఒక సంస్థ దృష్టిలో కాదు, ఒక డినామినేషన్ దృష్టిలో కాదు, ఒక సేవకుని దృష్టిలో ఉండువారు కాదు అభిషేకించబడివారు. మనుషులైనా ఎవరైనా, ప్రవక్తలైనా ఎవరైనా, ఒక ప్రవక్త దృష్టిలో ఉన్నవాని మీదికి అభిషేకము రాలే, దేవుని దృష్టిలో ఉన్నవాని మీదికే నిజమైన అభిషేకం. హల్లెలూయా. ప్రవక్త చూసినాడు, ఆయన శర సంబంధంగా చూసినాడు సమూయేలు. కానీ ఈ రోజు చాలా మంది పై రూపాన్ని దీన్ని లెక్క చేసి చూస్తున్నారు. కానీ ఈ రోజు మనుషుల ఎదుట నిలబడడానికి, వీరి ఎదుట నిలబడడానికి మనుషులు ప్రయాసపడుచున్నారు. కానీ ఈ రోజు దేవుని ఎదుట నిలబడడానికి నీకు ధైర్యం ఉందా? హల్లెలూయా. నీ హృదయం ఎట్లుంది? ఇది దేవుడు మనకు తెలియజేసేది. అంటే మనిషి యొక్క బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు, మనిషి యొక్క అంతరంగ హృదయాన్ని చూసేవాడే దేవుడు. మనిషి యొక్క పై రూపాన్ని బట్టి
మనిషి యొక్క భక్తిని బట్టి, మనిషి యొక్క ఆరాధనను బట్టి, నీ స్వనీతిని బట్టి, నీ యొక్క భక్తిని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క నీ స్వయంగా నువ్వు కల్పించుకునే దాన్ని బట్టి ప్రభు సంతోషించేవాడు కాదు. నీ హృదయం శుద్ధిగా ఉండనివ్వు దావీదులాగా, నీ మనసు పూర్తిగా ఆయన అనుకొననిమ్ము. అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు, నీ యందు దేవుడు సంతోషిస్తాడు. నీ హృదయంలో ఉన్న సమస్త కల్మషమును, సమస్తమైన దుర్నీతిని, సమస్తమైన అబద్ధమును, సమస్తమైన మోసమును, సమస్తమైన అపవిత్రత మాటలను, ఇవన్నిటిని మొత్తం తొలగించుకొని నువ్వు అప్పుడు క్రీస్తు మనసును ధరించుకో. అప్పుడు ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ అంతరంగ హృదయం లోపల నీవు కూడా ఆనందిస్తావు. అట్లా జరిగిన విషయంలో మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఎప్పుడైతే సమరయ స్త్రీ క్రీస్తును ధరించుకున్నదో, తాను ఒకప్పుడు ఆమె యొక్క సమరయ స్త్రీ, ఆమెకు 5 భర్తలు ఉన్నారు. ఆమె మధ్యాహ్నం మందు ఆ యొక్క యాకోబు యొక్క బావి దగ్గరికి వచ్చింది. ఆ కుండ ఆమె తన యొక్క జీవితం తను ధైర్యంగా ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే తనొక పాపం చేసిన ఒక స్త్రీ కాబట్టి ఆమె ధైర్యంగా ఎవరితో మాట్లాడలేదు. కానీ దేవుడు ఆమెతో మాట్లాడుచున్నప్పుడు, నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా భర్త గాడు అని ఎప్పుడైతే తన జీవితాన్ని ఒప్పింపజేసినాడో, తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే దేవుడు ఒప్పింపజేసినాడో, తన కుండను విడిచిపెట్టింది, తన జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు సమరయ పట్టణానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సమరయ పట్టణానికి గురించి వెళ్ళిపోయి తన గురించి చెప్పట్లేదు, క్రీస్తుని గురించి చెప్తుంది, క్రీస్తు పరిశుద్ధత గురించి చెప్తుంది. ఇదిగో నేను నా జీవితాన్ని నేను చేశానని నా ప్రభు నాతో చెప్పాడు, ఆయన నాతో చెప్పినాడు. ఇప్పుడు ఆ జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నా పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నాడు. ఇప్పుడు నేను క్రీస్తును ధరించుకున్నాడు, ఆ క్రీస్తు మనసును ధరించుకుంది, క్రీస్తు పరిశుద్ధత ధరించుకుంది, క్రీస్తు యథార్థత ధరించుకుంది, క్రీస్తు నీతిని ధరించుకుంది. ఇప్పుడు ధరించుకొని ధైర్యంగా పట్టణానికి వెళ్ళిపోయి ప్రభుని గురించి చెప్తుంది. ఇదే నిజమైన మారు మనసు, ఇదే ఒక నిజమైన మారు మనసు. ఇది కాని మారు మనసు 99 మంది నీతిమంతులు పొందుకున్న మారు మనసు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న యెషయా కుమారులకు ఉన్న మారు మనసు. వారు మంచి భక్తి చాలా బాగా చేస్తున్నారు, భక్తి వారు మంచిగా బలి అర్పిస్తున్నారు, మంచి దశభాగం ఇస్తున్నారు, మంచి పాట పాడుతున్నారు, మంచి ప్రార్థిస్తున్నారు. ఇవన్నీ కాదు, ఇవన్నిటిని బట్టి నువ్వు తృప్తి పడుచున్నావు. కానీ నిన్ను బట్టి ప్రభువు సంతోషిస్తున్నాడా? నీ ఆరాధన నీ శరీర సంబంధమైన ఆరాధన కాదు. దేవుని ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమరయ స్త్రీతో దేవుడు కూడా చెప్పింది అదే. అమ్మ, యెరూషలేములో కాదు, కొండ మీద కాదు, గుట్ట మీద కాదు, ఎక్కడ కాదు అమ్మ, ఒక సమయం వస్తుంది అప్పుడు దేవుని ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఎందుకంటే క్రీస్తు ఎవరిలోనికి వస్తాడో వారు ఆత్మతో దేవుని ఆరాధిస్తారు. ఎందుకంటే మన దేవుడు ఆత్మ అయినాడు. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎవరైతే క్రీస్తు మనస్సును కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారు. తమ స్వనీతిని స్థాపించుకున్న వారు తమ్ముడు కనపరుచుకోవడానికి, తమ వ్యక్తిత్వమును కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. గమనించండి, పరిసైన భక్తి తన్ను కనపరుచుకోవడానికి, శుంకరి భక్తి క్రీస్తును కనపరచడానికి. మనిషికి 2 భక్తులు ఉన్నాయి. ఒక భక్తి నువ్వు చేసే మానవ భక్తి నిన్ను కనపరచుకోవడానికి, కానీ దైవ భక్తి దేవుని కనపరచడానికి. నీ భక్తిని బట్టి నువ్వు తృప్తి పడుతున్నావు. నీ భక్తి వేరు, దైవ భక్తి వేరు. దైవ భక్తి క్రీస్తుని కనపరుస్తుంది, నీ భక్తి నిన్ను కనపరుస్తుంది. నీ భక్తిలో మారు మనసు ఉండదు, కానీ దైవభక్తి కలిగిన వారు లోపల మారు మనసు ఉంది. దైవభక్తి కలిగిన వారు లోకాన్ని ప్రేమించే వారు కాదు. ఊదారంగు వస్త్రంలో అమ్ముకునే ఒక స్త్రీ మనం చూసినట్లయితే ఆమె తన పౌరు తన వాక్యం చెప్పుచుంటే ఆ స్త్రీ, ఆ లూదియా స్త్రీ మారు మనసు పొందుకుంది. ఒక దైవభక్తి కలిగి ఉన్న స్త్రీ. చూడండి, మనిషి భక్తి చేయడానికి ఆటంకం మనిషికి ఏమీ లేదు. దైవభక్తి చేయడానికి ఆటంకం. భక్తి చాలా మంది చేస్తారు, కానీ దైవభక్తి ఎవరు చేస్తారు? క్రీస్తు మనసు కలిగి ఉన్నవాడే దేవుని సంతోషపరచగలడు, దేవుని ఆరాధించగలడు, దేవుని ప్రార్థించగలడు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలడు. ఒక జక్కయ్య దేవుని మహిమపరిచినాడు, ఒక పాపమైన స్త్రీ దేవుని మహిమపరిచింది, ఒక సమరయ స్త్రీ
వీరు ఒక దేవుని మహిమపరుస్తుంది. వీరు తమ జీవితాన్ని తమ మనస్సును పూర్తిగా మార్చుకున్నారు, క్రీస్తును ధరించుకున్నారు. ఓ పౌలు కూడా తన మనసును మార్చుకున్నాడు. తను అంటున్నాడు, క్రీస్తు యేసునందు కలిగిన వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తము కొత్తవాయను. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల వారి యొక్క నూతన సృష్టి, వారికి ఒక నూతన మనస్సు, వారి యొక్క నూతన అభిషేకం వారి లోపలికి వస్తుంది. ఎప్పుడైతే సౌలు మీదకి అభిషేకం వచ్చిందో ఆయనకు ఒక కొత్త మనసు అనుగ్రహించబడింది. నీ మీదకి దేవుని మనసు వచ్చిందా? దేవుని యొక్క మనసు నీ లోపల కుమ్మరింపబడ్డదా, లేకుంటే నీ మనసే నీలోనికి వచ్చిందా? ఒకసారి నీ జీవితాన్ని గమనించు. ఎవరి హృదయంలోనికి వస్తాడో వారి లోపల క్రీస్తు మనసే కలిగి ఉంటారు. కానీ ఈ రోజు మనుషులు తమ మనసు కలిగి ఉండి క్రీస్తును ఆరాధించు వారిగా తమ బలిని బట్టి తమ యొక్క జ్ఞానమును బట్టి తమ స్వనీతిని స్థాపింపగోరుచున్నారు. నిజంగా ఒక అంతరంగం లోపల నీ యొక్క నిజమైన మారు మనసు పొందిన వారు కాకుండా ఉంటున్నారు. అయ్యా మేము భక్తి చేస్తున్నాం, ప్రార్థిస్తాం, పాట పాడతాం, అన్ని వాడుతున్నాం, కరెక్టే, మంచిదే. కానీ నీ అంతరంగ హృదయంలో నుండి ప్రార్థన వస్తుందా? నీ అంతరంగ హృదయంలో నుండి వాక్యము వస్తుందా? నీ అంతరంగ హృదయంలో నుండి శుద్ధీకరింపబడిన హృదయంలో నుండి ఒక మంచి ఆరాధన బయటకు వస్తుందా? లేదు కదా. పెదలతో ఆరాధిస్తున్నావు, పెదలతో పాట పాడుచున్నావు, కానీ నీ హృదయము దేవునికి బహు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములు అనుకొని అది వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నావు. ఇదే మంచి భక్తి అనుకుంటున్నావు. మనుషులు కల్పించేది ఇదే గొప్ప అనుకుంటున్నావు. కానీ మనుషులు కల్పించే భక్తి వేరు, దేవుడు కల్పించే భక్తి వేరు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి ఏ విధంగా నువ్వు స్తుతిస్తున్నావు, ఒకసారి నీ జీవితంలో ఒకసారి నువ్వు ఆలోచించు. వ్యక్తిగతంగా నీ యొక్క జీవితాన్ని ఆలోచించు. ఏ మనస్సును కలిగి నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావు? క్రీస్తు మనస్సును కలిగిన వాడే క్రీస్తును ఆరాధించగలుగుతాడు. క్రీస్తు మనసు లేనివాడు క్రీస్తును ఆరాధించలేడు. క్రీస్తు మనస్సు లేకుండా ఆరాధించేది అది శరీర సంబంధమైన ఆరాధన. దేవుని ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడు. వారి లోపల దేవుడే ఉంటాడు, వారి లోపల సత్యం ఉంది, వారి లోపల యథార్థత ఉంది. ఎవరి లోపల? ఒక పాపి మారు మనసు పొందినాడు. అప్పుడు వారి విషయమై దేవుని రాజ్యంలో పరలోకంలో సంతోషం ఉంటుంది. హృదయంలో అన్ని పెట్టుకొని నువ్వు ఆరాధించిన ఆరాధన దేవుడు అంగీకరించాడు. అది పరిశీల ఆరాధన, అది శాస్త్రుల ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఈ ఆరాధన నుండి విడుదల పొందుకోండి, ఈ ఆరాధన నుండి బయటికి రండి. నిజమైన క్రీస్తు ఆరాధన ఒక్కొక్క హృదయంలో బయలుపరచబడును గాక. ఒక్కొక్క హృదయం లోపల ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధించుదురు గాక. హల్లెలూయా. ఒక్కొక్క హృదయం లోపల క్రీస్తు స్థాపించబడును గాక. ఒక్కొక్క హృదయం లోపల క్రీస్తు మనసు ధరించుకుందురు గాక. ఆ క్రీస్తు మనస్సు ఎవరి హృదయంలో ఉంటుందో వారు దేవుని ఆరాధించగలుగుతారు, వారు దేవుని స్తుతించగలుగుతారు. వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు శరీర సంబంధంగా నీ హృదయంలో అన్ని నింపుకొని ఒక దుర్జనుడు తన ధననిధిలో నుండి దుర్విషయంలో బయటికి వేస్తాడు, కానీ సజ్జనుడు తన హృదయంలో నుండి మంచి పదార్థములు బయటికి వేస్తాడు. కాబట్టి మొట్టమొదటగా మనకు ఒక నిజమైన మారు మనసు కావాలి. ఆ మారు మనసు అనగా నీవు క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు యొక్క మనస్సును ధరించుకోవాలి. క్రీస్తుని అంతరంగ హృదయం లోపల స్థాపించబడాలి. మానవ హృదయం ఈ రోజు ఒక్కొక్క హృదయం ఒక దొంగల గుహగా మార్చబడింది. నీ హృదయం నీకు యొక్క సొత్తుగా ఉంది. నీ హృదయము ఆలోచన ఇవన్నీ కూడా నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను బట్టే నడుస్తున్నావు, నీ ఆలోచనలు బట్టి నడుస్తున్నావు, నీ తరపులను బట్టి నడుస్తున్నావు. నీ హృదయంలో దేవుని లేని ఒక చోటిగా హృదయం. పైకి చూస్తే చాలా ప్రార్థన ఉంది, పైకి చూస్తే చాలా బాగున్నావు, కానీ హృదయం లోపల చూస్తే దేవునికి ఒక స్థలము లేదు, తల వార్చుకోవడానికైనా స్థలము లేదు దేవునికి. పైకి చూస్తే మంచి మందిరం, యెరూషలేము చూస్తే మంచి మందిరం, కానీ లోపల వ్యాపారం జరుగుతుంది. లోపల ఇచ్చిట పుచ్చుకొనుట, లోక సంబంధమైన విషయములు లోపల నడుస్తున్నాయి. కానీ దేవుని పరిశుద్ధత గురించి ఆలోచన నీ లోపల ఉందా? దేవుని యొక్క పరిశుద్ధత గురించి, నీతి గురించి నీకు ఒక ఆలోచన ఉందా? నీ వ్యక్తిగత విషయం లోపల ఏమైనా ఆలోచిస్తున్నావా ఈరోజు? ఇప్పుడు నువ్వు నిజమైన మారు మనసు పొందుకున్నావా లేదో ఒకసారి గ్రహించి. భక్తి, ఆరాధన ఇవన్నీ మనిషి చేయవచ్చు,
హల్లెలూయా. కానీ మారు మనసు క్రీస్తు ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. క్రీస్తు కలిగిన వాడే నిజమైన మారు మనసు పొందినవాడు. క్రీస్తు లేకుండా నువ్వెన్ని చేసినా, నీ హృదయంలో క్రీస్తు లేకుండా ఎన్ని చేసినా అది వ్యర్థం. నీ హృదయం లోపల క్రీస్తు లేకుండా నువ్వు పాట పాడవచ్చు, స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. దేవుడు అంటున్నాడు, మీరు పెదవులతో నన్ను గణపరచుతారు కానీ వారి హృదయం బహు దూరంగా ఉంది. మరి ఆరాధన అంగీకరించను. మన ఆరాధన ప్రభువుకు అంగీకార యోగ్యముగా ఉండాలి. మన ప్రార్థన ప్రభువుకు అంగీకార యోగ్యముగా ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. మనము మన స్వనీతిని కాదు, ప్రభువా నీవు నీ నీతిని నాలో స్థాపించు, నీ యొక్క మనస్సును నాలో స్థాపించు. అదే పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడితే నేను సంతోషిస్తే కాదు కానీ మీరు మీ విషయమే పాపం నుండి దుఃఖపడి మారు మనసు పొందిననే నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. గురి పూర్తిగా మారిపోతుంది. క్రీస్తే వారి యొక్క గురి అయిపోయినాడు. సమరయ స్త్రీ యొక్క గురి, పాపాత్మ యొక్క స్త్రీ గురి, పౌలు యొక్క గురి. వీరి గురి లోకం కాదు, వీరి గురి ఆడంబరం కాదు, వీరి గురి ఈ లోక సంబంధమైన ఆచారాలు ఇవన్నీ కాదు. వారి గురి క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయమై ఈ యొక్క నిజమైన మారు మనసు మనం పొందాలి. ఈరోజు ఈ మారు మనసు పొందిన ఇప్పుడే మన లోపల ఫలములు ఫలిస్తాయి. ప్రేమ, దీర్ఘశాంతము, సమాధానము, నిరీక్షణ, దయ, కరుణ, ఇవన్నీ కూడా ఆత్మీయ ఫలములు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఒక నిజమైన మారు మనసు మనం ఎప్పుడైతే పొందుతామో, అప్పుడు మన లోపల క్రీస్తులో ఏమి ఉన్నాయో అవి మన లోపల ఫలించడం మొదలు పెడతాయి. కానీ మన లోపల ఏ ఫలములు వస్తున్నాయి? మన లోపల కారు ద్రాక్షలుగా వస్తున్నాయి, మన లోపల చేదు పనులుగా వస్తున్నాయి. నమ్మినవు యేసునే, కానీ నీ లోపల ఉన్న ఫలములు ఏంటి? శరీర సంబంధమైన ఫలములు ఫలిస్తున్నావా, లేకుంటే ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తున్నావా? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు వారి లోపల ఆత్మీయ ఫలములు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి సంతోషించని వాక్యం సెలవిస్తుంది. వారి లోపల దేవుని యొక్క ఆత్మీయ ఫలములు ఫలించినప్పుడు ప్రభు సంతోషిస్తున్నాడు, ప్రభు ఆనందిస్తున్నాడు. ఇది మన జీవితంలో జరగాలి. ఒక నిజమైన మారు మనసు పొందాలి. మనం ఆ మారు మనసుకు తగిన ఎప్పుడైతే ఒక మారు మనసు మనం పొందుతామో, మన హృదయంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువా ఇదిగో తనొక గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. తప్పిపోయిన ఒక పాపమైన స్త్రీ ఒక గిల్టీగా ఫీల్ అవుతుంది. ఒక సమరయ స్త్రీ తమ జీవితాన్ని ఒప్పింపజేస్తుంది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వారి జీవితంలో ఒప్పింపజేసినప్పుడు వారు ఒప్పింపబడి విడిచిపెట్టి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును కలిగి ప్రభు వైపు తిరుగుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషములు ప్రభువా మాకు ఒక నిజమైన మారు మనసును దయచేయండి అని మీరు కూర్చున్న స్థలములో మనమందరం కొద్ది నిమిషంలో ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. నాయన మారు మనసు అక్కర్లేని ఒక 99 మంది నీతిమంతుల కంటే ప్రభువా మారు మనసు పొంది ఒక పాపి విషయమై ప్రభువా పరలోకం సంతోషిస్తుందని నీ వాక్యం సెలవిస్తున్నది. ప్రభువా నాయన మా స్వనీతిని బట్టి మేము నీతిమంతులుగా అనుకొనిచున్నాము, కానీ ప్రభువా నాయన నీ నీతిని బట్టి చూస్తే ప్రభువా మాలో ఏది కూడా మంచి లేదు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నాయన నీ సహాయమును, నీ కృపను మా జీవితంలో దయచేయండి ప్రభువా. ఈ విన్న వాక్యము ప్రభువా ఒక్కొక్క హృదయం లోపల కార్యం జరుగునట్లుగా నీ హస్తమును చాపు ప్రభువా. నాయన స్తోత్రములు ప్రభా. వెలుగుని ఈ లోకంలో ప్రకాశింపడానికి ప్రభా, అయ్యా నాయన నీ జీవంని ఈ లోకంలో ప్రకాశింపజేయడానికి కలగడానికి ప్రభా నీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాం ప్రభా. మేమందరం ప్రభా మా మనసును పూర్తిగా మార్చుకోవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా నాయన పెదవులతో నేను గనపరుచున్నాము, కానీ మా హృదయము ప్రభా లోక సంబంధమైన వాటిని ఆశిస్తుంది. మా ఆలోచనలు మా తలంపులే జరుగుతున్నాయి కానీ ప్రభా నీ మనస్సు మాలో లేదు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ మనస్సును ధరించుకొని నాయన ముందుకు సాగడానికి నీ కృపను మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి నీ సహాయంను దయచేయండి ప్రభా. విన్న వాక్య ప్రకారంగా ఒక నిజమైన మారు మనసు పొందడానికి ప్రభా నీ కృపను దయచేయము.
ఒక్కొక్క హృదయం లోపల నీ కార్యములు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు. నీ కృపలో భద్రపరచమని ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ హస్తమును వారి జీవితంలో చాపండి. నీవే వారి హృదయం లోపల ఒక నిజమైన మారు మనసుకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తమ సన్నిధి పూర్తిగా కూలిపోవును గాక ప్రభా. శాస్త్రుల పరిశీలకు భక్తి పూర్తిగా కులగొట్టబడును గాక తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ నీతి ప్రభా, శాస్త్రుల పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. అలాంటి ఒక నీతి నుంచి విడిపించి నీ యొక్క దైవికమైన నీతిని స్థాపించండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి మనిషి తన స్వనీతిని స్థాపింపబోచున్నాడు కానీ ప్రభా, నీ నీతిని ఎవరు ఎడగడం లేదు తండ్రి. నీకు స్తోత్రములు. తమ భక్తిని బట్టి, తమ ఆరాధనను బట్టి తమ తృప్తిపరచబడుచున్నారు కానీ ప్రభా నాయన నీకు స్తోత్రములు. నిన్ను ప్రభా నిన్ను ఆరాధించలేక, నిన్ను స్తుతించలేక ప్రభా, ఒక ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నారు తండ్రి. వారి లోపల ఒక నిజమైన మారు మనసును దయచేయండి అయ్యా. నీ సన్నిధిని వారి జీవితంలో దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా మధ్యలోనే ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా ఇంతవరకు మా మధ్యలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మా జీవితంలో ప్రభా నాయనా నీకు స్తోత్రములు. ఈ వాక్య ప్రకారం జీవించడానికి ప్రభా ఒక్కొక్క హృదయం లోపల నీ కార్యమును జరిగించండి ప్రభా. మారు మనసు అక్కర్లేని ఒక పరిశీల శాస్త్రం లాంటి భక్తి కాదు కాని ప్రభా నాయన ఒక పాపి విషయమై మారుమోసు, నిజమైన పాపి విషయమై మారుమోసు పొందడానికి నీ హస్తమును చాపండి తండ్రి. నీ కృపల భద్రపరచము ప్రభా. ఒక్కొక్కరు నీలో ఎదగడానికి, ఫలింపజేయడానికి ప్రభా నీ కృపను దయచేయమని అట్లా నాయన ఉన్న వాక్యమును బట్టి అందరి హృదయంలో కార్యం జరిగించమని మమ్మల్ని ప్రభా ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ హస్తమును సమర్పించుకుంటూ వారి హృదయంలో నీ కార్యమును జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.